से किसानों तक पहुंचाई गई। माननीय प्रधानमंत्री जी द्वारा 1200 करोड़ रुपए की 217 मात्स्यिकी परियोजनाएं लॉन्च हो रही हैं, जिससे 5 लाख से अधिक मछुआरों और मत्स्य किसानों को रोजगार और लाभ मिलेगा। इसके अलावा माननीय प्रधानमंत्री जी 364 करोड़ रुपए के वेसल कम्युनिकेशन एंड सपोर्ट सिस्टम के नेशनल रोल आउट को भी लॉन्च कर అందరికీ నమస్కారము. ఈరోజు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో వర్చువల్ మోడ్లో మనకు జ్యువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ కావలి నియోజకవర్గ పరిధిలో జ్యువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మన జిల్లా స్థాయిలో అయితే మినిస్టర్ హానరబుల్ ఎంఐఓడి మినిస్టర్ గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు, ఇలా అదేవిధంగా సెక్రటరీ చైర్పర్సన్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే సుమారుగా ఒక 76 ఎకరాల్లో ఒక 288 కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనాయి. సో దీనికి సంబంధించి ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంకా కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి. అవి అయితే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో మీటింగ్ లో చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అని చెప్పి ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్ గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక JLG గ్రూప్, జాయింట్ లయబిలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ PMMSY స్కీమ్ కింద ఒక 10% దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి. సుమారుగా ఒక 40% సబ్సిడీ రూపంలో వస్తుంది. మిగిలినది కొంత అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా. సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే 1,20,00,000 దాకా వస్తాయి. అలాంటివి కొన్ని 50 యూనిట్లు మొత్తం స్టేట్ కి అలౌట్ అయినాయి ఉన్నాయి. దానిలో మెజారిటీ ఉన్న నంబర్స్ అన్ని కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి మన జిల్లాలో ఒక 9 మండలాలు ఉన్నట్లయితే, కోస్టల్ మండలాలు ఉన్నట్లయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలి అని కోరుతున్నాను. ఇప్పటికే 36 మంది దాకా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ JLG గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్తాము. అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్గా ఇష్యూ నుంచి బోట్లు వచ్చి ఇక మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మనకి వస్తుంది. ఈ బోట్లు మన వాళ్ళే మన ఫిషర్మెన్ కి అందినట్లయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే ఇష్యూ కూడా మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం మన ఏరియాలో, మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి. అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి. సో ఈ రెండు విషయాలు మనం ఒకే ఒక్క డిసిషన్తో మనం సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి. అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది ముందుకు వస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము. కొంతమంది ఈ రోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక JLG గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేవు. అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరపు నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము. కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడిన అయితేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము. దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలోని 60,000 మత్స్యకార కుటుంబాల జీవితాలలో ఒక పండుగ. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలిలోని జ్యువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు కూడా జ్యువెల్దిన్న హార్బర్ నుంచి మత్స్యకారు సోదరులు చేపని పట్టుకునేదానికి, సముద్రంలోకి వెళ్ళేదానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మత్స్యకారు సోదరులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి వలసలకు వెళ్ళి బతికేటట్టు కాకుండా కావలి జ్యువెల్దిన్న హార్బర్లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునేటట్టుగా సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో
కొన్ని వందల వేల బోట్లతో కావలి జువ్వలదిన్నె హార్బర్ కావలికి ఒక మణిహారం కాబోతుంది. మత్స్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది. దాదాపు 1205 బోట్లతో సంవత్సరానికి 45,000 టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించున్నారు. తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. దీనికి నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గం తరఫున, మత్స్యకార సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో, దాన్ని 2018 సంవత్సరంలో డిపిఆర్లు పూర్తి చేసి టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి 2018లో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈరోజు హార్బర్ని ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జువ్వలదిన్నె హార్బర్, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని హంగులతో ఏర్పడబోతుంది. కావలి నియోజకవర్గం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా కావలి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మత్స్యకార జీవితాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.